ఇక వైద్యకుని ప్రవేశపెట్టిన విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రాం చాలా గొప్పదన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. అటువంటి కార్యక్రమాన్ని కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామ ప్రజలకి చేరువై పక్షవాతం వస్తే బీపీ చూస్తే డాక్టర్స్ అక్కడ వాళ్ళకి 5 జబ్బులకు 14 టెస్టులు చేసి మందులు ప్రజలకు అందుబాటులో ఉంచేవాళ్ళని అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో దాన్ని నిర్వీర్యం చేశారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళి తీసుకెళ్లాలని అన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఏపీ స్టేట్ కంట్రీ జగన్మోహన్ రెడ్డి గారి విలేజ్ క్లినిక్స్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. విదేశాలు ఉన్నాయి, మన ఇండియాలో ఫస్ట్ టైం ఏపీ స్టేట్. ఇందువల్ల ఏంటంటే ముందే జబ్బు గుర్తించడం, లైఫ్ స్టైల్ గుర్తించడం, వాళ్ళకి ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తూ ముద్రపెట్టుకోకుండా ముందే క్యాన్సర్ లాంటివి కనుక్కోవడం, అలాగే జబ్బులకి మందులు ఇవ్వడం. ఎక్కడైనా గర్భం ఉంటే వాళ్ళు క్రానిక్ పేషెంట్, బెడ్ రెడ్ పెరాలిసిస్ ఇలాంటి పేషెంట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి మందులు ఇవ్వడం చూస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో 80% పీపుల్ రోజులకి ఎక్కువ మంది గ్రామాలు వైద్యం వల్ల కూడా పెట్టుకుంటారు. బాగా ముద్ర పెట్టుకొని అక్కడ ఉన్న పిఎస్సికో, జిల్లా ఆసుపత్రికో, టెర్షియరీ హాస్పిటల్కి వెళ్ళడం. అందువల్ల ఇది నిజంగా అది డాక్టర్ బెస్ట్ ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ఇండియా స్టేట్ లో. ఇందులో ఏమైందంటే సార్ ఇప్పుడు